అందరికి నమస్తే. లాస్ట్‌కి కాళేశ్వరంలో ఏదో జరిగిపోయింది. కాళేశ్వరం పైన ఒక జ్యుడిషియల్ కమిషన్ అన్నీ ఏసి లాస్ట్‌కి ఏమైందంటే అది వచ్చి రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఏంది ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఈ మధ్య క్యాబినెట్‌లో డిసిషన్ తీసుకున్నారా? క్యాబినెట్‌లో కాళేశ్వరం గురించి చర్చ జరిగిందా? సంతకాలు చేసిండ్రా? ఇవన్నీ చర్చలు చాలా జరుగుతున్నాయి కదా! కాళేశ్వరం కమిషన్ ఏం చేసిందంటే ఫస్ట్ నుంచి ఇది మూడోసారి అంట లేఖ రాయడం గవర్నమెంట్‌కి. ఏమని రాసిండ్రంటే క్యాబినెట్‌లో జరిగిన చర్చ మినిట్స్ అంటే ఏమి ఉండదు. ఆ రోజు జరిగిన క్యాబినెట్‌లో ఆ ఎజెండా ఏంది? కాళేశ్వరం మీద ఏం చర్చ జరిగింది? ఎవరు ఏం మాట్లాడిండ్రు? తర్వాత క్యాబినెట్ రిపోర్ట్ పైన సంతకాలు చేసేది ఉంటుంది. అందరు మినిస్టర్ సంతకాలు చేస్తారు. చర్చించినట్టుగా, మాట్లాడినట్టుగా అంతా. ఆ సంతకాలు చేసిండ్రా లేదా? ఇట్లాంటి చాలా విషయాలు మొత్తం తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ రిపోర్ట్ ఇయనకే ప్రభుత్వం భయపడుతుంది. ఆ రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. ఆ రిపోర్ట్ ఇవ్వాలనా వద్దా అని క్యాబినెట్‌లో చర్చిస్తారంట మళ్ళీ దాన్ని కూడా. కేసీఆర్‌ని దొరకబట్టాలని కదా! కేసీఆర్ టార్గెట్‌గా కేసీఆర్ దొరకాలని దానికోసమే కదా ఇచ్చింది. ఇప్పుడు కమిషన్ ఇంత దాదాపు సంవత్సరం మీద విచారించింది. ఇప్పుడు ఆ క్యాబినెట్ రిపోర్ట్ ఇవ్వడానికి, క్యాబినెట్ మినిట్స్ ఇవ్వడానికి ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నది. ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నిన్న మొన్న జరిగిన చర్చ అంతా మీకు తెలుసు. ఈ మధ్య కాలంలో జరిగిన చర్చ అనేది ఈటెల రాజేందర్ ఏమని చెప్తున్నాడు? కేసీఆర్ ఖచ్చితంగా క్యాబినెట్లో పెట్టాల్సింది ఏదైనా ప్రతి చిన్న అంశాన్ని కూడా క్యాబినెట్లో చర్చించాలని చెప్పేవాడు. అన్ని క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలే. అసలు మేము సబ్ కమిటీగా అంటే హరీష్ రావు చైర్మన్గా, ఈటెల రాజేందర్ ప్లస్ తుమ్మల నాగేశ్వరరావు మేమందరం కూడా సంతకాలు చేసినాం. మేము ఒక రిపోర్ట్ కూడా ఇచ్చినాం. ఒకటి కాదు 2-3 సార్లు రిపోర్ట్ చేసినాం అని కూడా ఆయన చెప్పిండు. క్యాబినెట్లో చర్చించడం అనేది ఫైనల్. తుమ్మల నాగేశ్వరరావు ఏంది? అసలు క్యాబినెట్లో చర్చించలేదు, అసలు మేము ఎవరైనా సంతకాలు చేయలేదు, ఇదంతా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం. యాక్చువల్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నుంచి కూడా ఇదంతా కేసీఆర్ కంటగట్టాలనేది ఒక పెద్ద ప్రయత్నం. క్యాబినెట్లో తీసుకున్నట్లు కనుక బయటపడదనుకో వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్లో నో కేస్. క్యాబినెట్ మినిట్స్లో కనుక వీళ్ళు చర్చించినట్టుగా, క్యాబినెట్ అంటే ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయం, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ మినిట్స్లో కనుక తేలిందనుకో ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. అది తేలితే కథం. ఈ సంవత్సరం కమిషన్ విచారణ వీళ్ళు చేసిన ఆరోపణలు అన్నీ కథం. అవి కథమైతే ఏం భయపడే బహుశా ఆ మినిట్స్ క్యాబినెట్ మీటింగ్ మినిట్స్ ఈయనకే ప్రభుత్వం భయపడుతుంది. కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ దానికి చాలా పవర్లు కూడా ఉంటాయి. వీళ్ళు కనుక ఇవ్వకపోతే సిఎస్కు అరెస్ట్ వారెంట్ ఇవ్వచ్చు, సిఎస్కు సమన్లు ఇవ్వచ్చు. చీఫ్ సెక్రటరీ ఎవరుంటే వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఏముంటుంది అసలు ఆ రిపోర్ట్ ఈయనకి ఎందుకు భయపడుతుంది అంటే ఆ రిపోర్ట్లో చాలా విషయాలు ఉంటాయి. షెడ్యూల్ తెలుస్తుంది, ఎవరు సంతకాలు చేసిండ్రు, లేకపోతే ఎవరైనా వ్యతిరేకించినరా. వాళ్ళు వ్యతిరేకిస్తే అప్పుడే తెలిసేది మనకు, వ్యతిరేకిస్తే అప్పుడే మనకు అర్థమైపోయేది. ఎవరు వ్యతిరేకించలేదు, మినిస్టర్స్ మొత్తం యాక్సెప్ట్ చేసిండ్రు. తర్వాత ఇప్పుడు ఏంది అంతా కేసీఆర్ సొంత నిర్ణయం అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా, అదంతా పోతుంది. ఇప్పుడు ఒకవేళ క్యాబినెట్ మినిట్స్లో కనుక వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు లేకపోతే అది కేసీఆర్ బాధ్యత అవుతుంది. కానీ కేసీఆర్ ఏం కొత్తోడేం కాదు కదా. కేసీఆర్ చంద్రబాబు పీరియడ్లో మినిస్టర్గా పనిచేసిండు, తర్వాత సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిండు. ఆయన తెలియదా? అందుకే ఈటలందరూ చెప్పేది 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ పెట్టాలి, ఏ అంశమైనా సరే క్యాబినెట్లో పెట్టాలి అనేది కేసీఆర్ చెప్పేది. ఇప్పుడు అదే చేసినాం, కాళేశ్వరంలో కూడా అదే జరిగింది. మరి ఇప్పుడు ఒకటి ఉంటుంది, క్యాబినెట్లో ఏం మినిట్స్ ఉంటాయి, క్యాబినెట్ మీటింగ్లో ఏంటి మినిట్స్ ఏంది, అది చెరపరాంది. అప్పుడు ఎవరు సీఎస్ ఉంటే వాళ్ళు రాసి సంతకం చేస్తారు దానిపైన. ఆ మినిట్స్ ఎవరెవరు ఏం మాట్లాడినరు, ఎవరెవరు సంతకాలు చేసినప్పుడు ఉన్న ఫైల్స్ ఏంది, రిపోర్ట్స్ ఏంది మొత్తం ఉంటాయి దానిలో. ఇప్పుడు ఇల్లు కట్టాలని డిసిషన్ తీసుకుంటారు, ఫ్యామిలీ మొత్తం కలిసి డిసిషన్ తీసుకున్నారు. కొడుకు, బిడ్డ, తండ్రి, తల్లి, ఇంకెవరుంటే వాళ్ళు వీళ్ళందరూ కలిసి తీసుకున్నారు. తీసుకొని పెద్ద కొడుకు ఇల్లు కట్టమని అప్పగించేసిండ్రు. ఇంకా తర్వాత ఆ పెద్ద కొడుకు ఇసుక తెచ్చినప్పుడల్లా మళ్ళీ అందరిని కూర్చోబెట్టి ఇసుక తేవాలన్నా వద్దా, లేకపోతే మళ్ళీ సిమెంట్ బస్తాలు తెచ్చినప్పుడల్లా మళ్ళీ అందరిని కూర్చోబెట్టి సిమెంట్ బస్తాలు తేవాలన్నా వద్దా, చువ్వ తెచ్చినప్పుడల్లా మళ్ళీ అందరిని కూర్చోబెట్టి చువ్వ తేవాలన్నా వద్దా అని డిస్కషన్ చేయడు. ఇల్లు కట్టాలని ఆయన అప్పగించారు, ఆయన చేసి పెడతాడు. ఇక్కడ వచ్చేవరకు క్యాబినెట్లో డిపిఆర్ను కూడా క్యాబినెట్ ఆమోదిస్తుంది. డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, డిపిఆర్ను క్యాబినెట్ ఆమోదం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఎక్కడ ప్రాజెక్ట్ కట్టాలి అనే విషయం పైన కూడా క్యాబినెట్లో డిస్కషన్ జరిగిందని చెప్తున్నారు. అది కూడా క్యాబినెట్ డిసిజన్.
క్యాబినెట్ అంటే ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వ విధానాలపైన కోర్టులు కూడా ఏం చేయలేవు. ప్రభుత్వ విధానాలను కోర్టులు తప్పులు పట్టవు. అది ప్రభుత్వ విధానం. ఇప్పుడు తెలంగాణ తల్లి, పాత తెలంగాణ తల్లిని తీసి వీళ్ళు కొత్త తెలంగాణ తల్లిని తీసుకొచ్చిండ్రు. కోర్టుకు పోయినా కోర్టు ఏం చేయదు, అది ప్రభుత్వ విధానం. క్యాబినెట్లో డిసైడ్ చేసిండ్రు, ఈ క్యాబినెట్లో. అట్లా ఉంటాయి కొన్ని. క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్న తర్వాత విధానాలు నేను చెప్పేది. మళ్ళీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారంటే అది ప్రభుత్వానికి సంబంధం? అది అటవీ శాఖ భూమిని క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటే అవుతుందా? కాదు కదా. ఒక పని చేయాలనుకున్నప్పుడు, ఒక నిర్మాణం చేపట్టాలనుకున్నప్పుడు క్యాబినెట్ నిర్ణయం ఫైనల్ కాదు, అంతే. దాన్ని మార్చలేవు. ఇప్పుడు మెట్రో ఇక్కడ నాంపల్లిలా లేకపోతే ఖైరదాబాద్, అమీర్పేట, ఎలిమినార్ కాదు. మేము అసలు హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకుపోదాం అనుకున్నాం మెట్రోను. క్యాబినెట్ కనుక డిసైడ్ చేస్తే కోర్టు ఆపలేదు. అట్టెట్లా తీసుకుంటారు మీరు అని. అది ప్రభుత్వ విధానం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మొత్తం క్యాబినెట్లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు కదా, అది ప్రభుత్వ విధానం, కేసీఆర్ తీసుకున్న విధానం కాదు. ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు కనుక మినిట్స్ ఇస్తే కమిషన్కి, ఆ క్యాబినెట్ డిసిజన్కి సంబంధించిన మినిట్స్ కాపీ కనుక ఇస్తే ఎగిరిపోతుంది కేసు. ఏముంటుంది మాట్లాడానికి. ఇది అందరి నిర్ణయం, సమిష్టి నిర్ణయం. యాక్చువల్గా ఆపరేషనల్ ఇష్యూస్ వేరు. మళ్ళీ ఆపరేషనల్ ఇష్యూస్ అంటే దాన్ని మెయింటెనెన్స్ చేయలేదు, లేకపోతే నీళ్లు ఆపినరు, అదంతా టెక్నికల్ ఇష్యూస్. అది ఎవరు దేనికి ఆదేశాలు ఉండవు, కనబడవు, బహిరంగంగా కనబడవు. ఇప్పుడు నీళ్ళు ఉంచాలని చెప్పారు అనుకో, కేసీఆర్, హరీష్ రావు ఆఫీసర్లకు ఇప్పిరు, నీళ్ళు ఉంచండి, నీళ్ళు రిజర్వ్ చేయండి దానిలో అని. బ్యారేజీల్లో నీళ్ళు రిజర్వ్ చేయకూడదు, ఇది మొదటి సిద్ధాంతం. ఇంజనీర్ ఊకుంటాడా? ఎవరో ఒక ఇంజనీర్ చెప్తాడు కదా, సార్ బ్యారేజీలో నీళ్ళు నిల్వ ఉంచొద్దు, అట్లా ఇబ్బంది అవుతుందని చెప్తాడు కదా. లేకపోతే వాళ్ళ మాటను పెడచివరైనా పెడతాడు. ఆ డిసిజన్ ఇంజనీర్లు తీసుకున్నారని వీళ్ళు చెప్పినారు. కానీ ఇప్పుడు క్యాబినెట్లో కనుక నిర్ణయం తీసుకున్నది, క్యాబినెట్ మినిట్స్ కనుక బయట పెడితే ఆల్ కేల్ కథం దుకాన్ బంద్. తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్, ఆయన నేను లెటర్ రాస్తా, నేను మొత్తం వివరాలు ఇస్తా అని అన్నాడు కదా. ఎవరికి? కమిషన్కి. తర్వాత లాస్ట్ డే ఇచ్చినా అన్నాడు. లాస్ట్ డే అంటే కేసీఆర్ కూడా అయిపోయిన రోజేమో ఇచ్చినా అన్నాడు. అది మీడియాకి రిలీజ్ చేయాలి కదా, మరి చెప్పాలి కదా మీడియాకు కూడా. కనీసం ఒక ప్రెస్ మీట్ అయినా చెప్పిండా? మొన్న ఢిల్లీలో ఉన్నాడు ముఖ్యమంత్రి, ఒక 2 రోజుల్లో మొత్తం డాక్యుమెంట్లు అంతా బయట పెట్టి గుట్టు బయట పెడతా అన్నాడు. గుట్టు పెట్టలే, గుట్కా పెట్టలే, బయట ఏది కాలే. పెట్టినరా? రేవంత్ రెడ్డి ఏమన్నా గుట్టు బయట పెట్టిండా? ఆ ఫైల్స్ ఏమైనా తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏమైనా ఇచ్చిండా? ఇవ్వలే. ఇప్పుడు మినిట్స్ బయట పెట్టాలి ప్రభుత్వం. మినిట్స్ కమిషన్కి ఇవ్వాలి. మినిట్స్ కమిషన్కి ఇచ్చితే ఆ మినిట్స్ ఏముందో అర్థమైపోతుంది. ఓలే ఇవ్వకపోతే కమిషన్ చూసుకుంటుంది. ఈ మొత్తం అంతా వచ్చి లాస్ట్కి రేవంత్ రెడ్డి మీడియాగా చుట్టుకున్నది. ఇది క్యాబినెట్ మీటింగ్ ఉందంట, క్యాబినెట్ మీటింగ్లో డిసిజన్ తీసుకుంటారంట. కమిషన్ పొదువుకి వేసినరా, పనులకి వేసినరా? సంవత్సరం పాటు జీతం ఏంది, జీతభత్యాలు ఏంది, రానువును ట్రాన్స్పోర్ట్ ఏంది, విమాన ఖర్చులు ఏంది, తిండి ఏంది, తిప్పలు ఏంది, వాళ్ళ స్టాఫ్ ఏంది, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు ఆ కమిషన్. ఆ కమిషన్ వేసిన ప్రభుత్వమే ఆ ప్రభుత్వం మినిట్స్ ఇవ్వనికే వెనుక ముందు అవుతున్నారు. ఈ కాళేశ్వరంలో డ్రామా పండింది. డ్రామా బాగా పండి రాలిపోయే కాడికి వచ్చింది ఆ పండు. మనం చాలా రోజులకి వెళ్ళి చూస్తున్నాం కదా కాళేశ్వరం ఇష్యూ. బయట ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణ చేసిన వాళ్ళు ఎవ్వరూ కమిషన్కి ఆధారాలు ఇవ్వలే. అసలు కమిషన్ ఎందుకు వేసుకున్నారో ప్రభుత్వానికి తెలవాలి. ప్రభుత్వమే ఏమేమి ఆధారాలు ఇవ్వలేదు. ప్రభుత్వంలో చాలా డాక్యుమెంటేషన్ ఉంటుంది, ప్రభుత్వంలో చాలా ఆధారాలు ఉండొచ్చు. వీళ్ళు జరిగిన నిజాలైతే కమిషన్కు ఒక్క పేపర్ ఇవ్వలేదు ప్రభుత్వం. అధికార పార్టీ కాంగ్రెస్ రాహుల్ గాంధీని ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ దాకా తీసుకుపోయారు కదా, మేడిగడ్డ బ్యారేజ్ దాకా తీసుకుపోయారు కదా. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు సీఎం కాదు, పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంతలా బుక్ పట్టుకొని పోయిన ఢిల్లీకి, నేను సిబిఐకి కంప్లైంట్ చేస్తున్నా, విచారణ జరపాలి, దీనిలో మొత్తం అవినీతి జరుగుతుందని. ఒక్క పేపర్ కూడా ఇవ్వలే రేవంత్ రెడ్డి కంప్లైంట్ కమిషన్కి. అన్అఫీషియల్ పేపర్స్ ఇవ్వలే, అఫీషియల్ పేపర్లు ఇస్తలేరు. అఫీషియల్ పేపర్లు అంటే మినిట్స్ బుక్. మరి దేనికోసం కమిషన్ వేసినట్టు? కమిషన్ మీరు వేసుకున్న కమిషన్ ప్రభుత్వమే సహకరించకపోతే కమిషన్ ఏమి విచారణ జరపాలా? టైం కూడా అయిపోతుంది, ఈ మంత్ ఎండింగ్ వరకే లాస్ట్. వాళ్ళు రిపోర్ట్ తయారు చేయాలి కదా, వీళ్ళు లేఖలు ఇవ్వాలి, వీళ్ళు మినిట్స్ ఇస్తే ఆయన ఫైనల్ రిపోర్ట్ తయారు చేస్తాడు కమిషన్ చైర్మన్. ఒక పెద్ద డ్రామా, ఆ డ్రామాకు ఒక ఫుల్ స్టాప్, పడే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు. ఇచ్చినా వ్యవహారం తేలిపోతుంది, ఇవ్వకపోయినా వ్యవహారం తేలిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.